అక్క బయట వెళ్దామా? ఎక్కడికి వెళ్ళాము? అక్క మూవీకి వెళ్దాం అక్క. మూవీస్ చూడకూడదు కదా చెల్లి. అయితే షాపింగ్కి వెళ్దామా? షాపింగ్ సరిపోదు. ఇంతకీ నువ్వు ఈరోజు బయటకు చదవావా? చదివానక్క. ఏం చదివావు? అక్క సైన్స్ 152 చదివానక్క. సామ్స్ 152 చదవవా? ఇంతకీ బైబిల్లో సామ్స్ 152 ఉందా? నా బైబిల్ ఉందక్క. ఉంది, నా బైబిల్ అయితే ఉంది. అసలు బైబిల్లో సామ్స్ 152 లేదు. నేను మీ సంగతి డాడీతో చెప్తాను. అక్క అక్క షాపింగ్కి వెళ్ళొచ్చు చదువుతాను అక్క. ప్లీజ్ షాపింగ్కి వెళ్ళొచ్చు చదువుతాను. ఎవరు చూసారు? మా సార్ వాళ్ళు. అవునా? ఇది మా కాలనీయేనా? మంచిగానియా? రైసింగ్ కాలనీ నుంచి వచ్చావా? కాదు, ఎక్కడి నుంచి వచ్చావు? తోసేసారు మా సార్ వాళ్ళు. అవునా? అయినా నీ పేరేంటి? నా పేరు అంత పెద్ద సాధన, చిన్న సాధనే. సాధారణ అంటే కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, ఒక గలీజ్గా ఉంటుంది కదా. అవును బాగానే ఉంది. కానీ సాధారణ పెద్ద గోళ్ళు ఉంటాయి, కొమ్ములు ఉంటాయి కదా, నీకు అవన్నీ లేవు. అవన్నీ చూపిస్తారు, అన్ని యానిమేషన్ చేసి చూపిస్తారు. నేను ఏముంటాను. అవునా? కానీ ఇంతకు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మా సార్ వాళ్ళు షాప్ ఇచ్చారు, అందుకే పైసలు ఇచ్చారు. ఎవరు నా మాట వినట్లే, ఫుడ్ కూడా పెట్టట్లేదు. అవునా? సరే అయితే నువ్వు నాకు వస్తావా? నీకు చాక్లెట్ ఇప్పిస్తాను నేను. బిర్యానీ కూడా ఉంటుంది అక్కడ. మేము బిర్యానీ తినము. మరి ఏం తింటారు మీరు? మీరు బిర్యానీ ఇట్లా, మా ఫుడ్ వేరే ఉంటది. మీ ఫుడ్ అంటే ఏంటి? మా సార్ వాళ్ళు టాస్క్ ఇస్తారు కదా, ఆ టాస్క్ మీరు ఎవరైనా చేశారనుకో అప్పుడు నాకు ఫుడ్ పెట్టారు. సరే, నీ టాస్క్ కంప్లీట్ చేయడానికి మేము హెల్ప్ చేస్తాము మా చేతనైతే. సరేనా? ఇంతకీ ఏం చేయాలి మేము? ఒక చిన్న అబద్ధం ఆడాలి. అమ్మో, అబద్ధం అమ్మో, అస్సలు చిన్నది. మేము అబద్ధాలు ఒక దొంగతనం చేయాలి. దొంగతనం ఉండక్క. చేసేద్దాం. సండే స్కూల్ టీచర్ చెప్పింది కదా చెల్లి, మనం దొంగతనం చేయొద్దని. దొంగతనం పాపం కదా, మనం చేయొద్దు. ప్లీజ్ ఇంకొక 2 ఉన్నాయి, మీకు ఇష్టమైతే ఒకటి చూసి లేదు, అసలు చేయము. రామమ్మ మనకు ఏడుస్తుంది కదా అక్క. ఒక్కసారి ఏంటేసి నువ్వు ఏదో ఒకటి చేసేది కదా. ఒక్కసారి ఎవరినైనా కొట్టండి. కొట్టకపోయి కొనకపోతే చిన్న అసలు బుద్ధిమాన్ అంటే ఏంటో తెలుసా చెల్లి? ఇవే కదక్క. అసలు అసలు బుద్ధి మాటలు మేము మాట్లాడవద్దు. కొంత బాగుందక్క. ఒక్క టాస్క్ ఇది ఒకటి చేసుకో. మీరు ఒక టాస్క్ చేయండి, ఎవరినైనా కొట్టండి. అస్సలు పాపం అక్క ఫుడ్ తెలిసిందంటే చెల్లి మన లోన్ వద్దు చెల్లి వాళ్ళ మాట నేను వెళ్ళిపోతాను. అక్క ఉండక ఒక్కటి చేసి వెళ్ళిపోదాం. చూడు చూసి అక్క వెళ్ళిపోయింది. మరి నువ్వైనా నా కోసం ఉండి టాస్క్ చేయనుకున్నావు. సరే ఒకటి నా కోసం చెయ్యి, ఎవరినైనా కొట్టు. కుట్టడమా? నాకు అందరు ఫ్రెండ్స్ ఎవరు ఎనిపిస్తలేరు. ఒక ఆంటీ వస్తుంది, ఆంటీ కొట్టు. ఏమని చెప్పుకుంటారు చూసి? నీకు స్కూటీ ఎంత? అవునా? చూసుకుంటా. ఏమన్నా ఆమె ఏం చేయదు, ఏమన్నా ఏం భయపడదు. నేను చూసుకుంటా. సరే లూసి, అయితే నేను టాస్క్ కంప్లీట్ చేశాను కదా, ఫుడ్ పెట్టారు. వెరీ మళ్ళీ ఏమైంది లూసి? నన్ను లోపలికి రానిస్తారు కానీ ఫుడ్ పెట్టరు. మళ్ళీ ఫుడ్ పెట్టాలంటే ఏం చేయాలి లూసి? ఇంకొక టాస్క్ చేయాలి. ఇంకొక టాస్క్ ఇప్పుడే ఒకటి చేశాగా లూసి. నాకు ఆకలి
అబద్ధం చెప్పు. అబద్ధమా లూసి? చెయ్యను లూసి నేను. ఏ పని నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా. చెయ్యి. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావుగా, మీ అక్క నిన్ను అడిగి దాంట్లో కొట్టావా అంటారు. ఏం కొట్టలేదని అబద్ధం చెప్పేయండి. సరే లూసి. పర్లేదు, నేను చూసుకుంటా. అయితే నువ్వు బయట ఉండు, మనం లోపలికి వచ్చావు అక్క నేను గుర్తుపడేస్తాను. అక్క వచ్చేసావా? వచ్చేసాను. షాపింగ్ పోదాం అనుకున్నాం కదా, ఆమె చెప్పినవన్నీ చేస్తావా? నేను ఏం చెప్పాను అక్క? కొట్టేసినావా? లేదక్క, దారిలో ఫ్రెండ్స్ కనిపిస్తే మనం కలిసి వచ్చానక్క. అబద్ధాలు చెప్పినావా? లేదక్క, నేను ఏం చేయలేదు. షాపింగ్ పోదాం. మా ఫ్రెండ్ బయట ఉంది, ఒకసారి చెప్పేసి సరే. లూసి, నువ్వు చెప్పినట్టే నేను అక్కకి అబద్ధం చెప్పేశాను లూసి. నీ టాస్క్ కంప్లీట్ చేశాను కదా. సరే ఇంకా నువ్వు వెళ్ళి, సరేనా? మళ్ళీ ఏమైంది లూసి? నాకు అన్నం పెడతారు కానీ కర్రీ వేయరు. ఇంకొక టాస్క్ చేస్తే నాకు కర్రీ కూడా ఇస్తారు. నువ్వు కర్రీ లేని అన్నం తింటావా? నేనైతే అస్సలు తినను లూసి. మరి నాకు కర్రీ కావాలి, ఒక్కటి చేయను. సరే లూసి. ఇప్పుడు ఏం చేయమంటావు లూసి మళ్ళీ? ఇంకొక టాస్క్ నా కోసం చిన్నది. సరే లూసి, నీకోసం. దొంగదనం. అవుతుందమ్మా. అందులో పర్సు కూడా పెట్టి కూడా లేదా, చిన్నగా దొంగతనం చేసి అంకుల్ మళ్ళీ పోలీసు నన్ను మళ్ళీ జైలు వేస్తారేమో లూసి. ఏమన్నాడు? నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా. సరే లూసి, నీకోసం. భయం అవుతుంది. ఏ పర్ల, నేనున్నాను కదా, నేను చూసుకుంటా. సరే లూసి, దొంగతనం ఎవరు చేసేసాను. సరే పైకి వెళ్ళి ఫుడ్ పెడతారు కదా, తిను. నేను కూడా తిను. పిచ్చిది, నేను చెప్పింది అన్ని చేసేస్తుంది. ఏది చెప్పినా చేసేస్తుంది. మీరు కూడా అంతే. పిచ్చిదాన్ని చేసేసా, ఇంకా పిచ్చిదాన్ని చేసేసా. నిన్ను అక్క మమ్మీ చాలా గట్టి కొట్టేసింది అక్క. అందుకే కదా చెప్పినా నీతోటి లూసీతో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పినా కదా. ఏం చేయలేదు, లూసి మొత్తం చేసింది అక్క. పాప ఫుడ్ పెట్టారంటే హెల్ప్ చేద్దాం అనుకున్నాను అక్క. అది చిన్న సాతైనా పెద్ద సాతైనా మనతో బ్యాడ్ థింగ్స్ చేస్తుందంటే మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు. సరే అక్క, ఇప్పటి నుంచి అసలు లూసి మాటనే వినను. పిల్లలు మనం కూడా ఎవరైనా అబద్ధం చెప్పమన్నా, దొంగతనం చేయమన్నా, ఎవరైనా కొట్టమన్నా ఏం చేయాలి? మనం చేయాలా? ఎవరు ఆలోచన అది? ఎవరు చేపిస్తున్నారు మనతో? అది లూసిఫర్ మనతో అవన్నీ చేపిస్తుంది కదా. ఈసారి మీరు దొంగతనం చేస్తున్నారంటే మీ ఫ్రెండ్ చెప్పాడంటే అది ఎవరు చేపిస్తున్నట్టు? సాతాన్ వాళ్ళలో ఉండి మనతో బ్యాడ్ థింగ్స్ చేపిస్తున్నట్టు కదా. అందుకే మనం లూసీ మాట వినద్దు. అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరు అబద్ధాల మాటలు వినకూడదు, దొంగతనం చేయకూడదు. ఓకేనా?